ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి పాలన చాలా బాగుంది. మహిళలకు బస్సు ప్రయాణానికి సౌకర్యం. ఈ పండగ సీజన్‌లో ఎక్స్‌ట్రా బస్సులు కూడా వేయడం జరిగింది. ఇప్పటికైతే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా బాగా అంటే చేస్తుంది. ఈ ఉచిత బస్సు పెట్టడం వల్ల మనం దినసరి సరుకులు ఏవైతే ఉంటాయో ఆయిల్ గానీ, పౌడర్స్ ఫ్లోర్స్ కానీ ఇవన్నిటి మీద కూడా కాస్ట్ పెంచేశారు అంటున్నారు కదా! పెంచారంటే అమౌంట్ సరిపోక కానీ, లేకపోతే బస్సులు ఫ్రీగా లేడీస్‌కి ఎయడం వల్ల కొంచెం పాలనలో కూడా ఇబ్బంది ఉంది. హ్మ్. దానివల్ల కూడా సరుకులకు పెంచడం జరుగుతుంది. అసలు దానివల్ల యూజ్ ఉందంటారా? ఈ ఫ్రీ బస్ అనేది? ఫ్రీ బస్ అనేది అది ఓన్లీ మహిళలకే వర్తిస్తుంది. అది మళ్ళీ ఎంప్లాయీ వాళ్ళకే పనిచేస్తుంది. నిత్యం పోయే వాళ్ళకి మాత్రం ఎంప్లాయీస్‌కి మాత్రం బాగా యూజ్ అవుతుంది. ఓకే. సో, అంటే ఫ్రీ బస్ వచ్చిన దగ్గర నుంచి మెన్స్‌కి ఎక్కువ సీట్స్ ఇవ్వట్లేదు అని అంటున్నారు. ప్రతి బస్సులో లేడీస్ వాళ్ళదే పెత్తనం చేస్తున్నారు. హ్మ్. మాకే సీట్లున్నాయి మీరు లేపాలని వాళ్ళు మనల్ని బలవంతంగా లేపుతున్నారు. హ్మ్. దానివల్ల కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే ఫ్రీ కరెంట్ అనేది కూడా ఎలా ఉంది? ఫ్రీ కరెంట్ ఫ్రీ కరెంట్ బాగానే ఉందండి. చాలా పేదలకు చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఒకే ఒక ఫైనల్‌గా చెప్పాలి అంటే ఇప్పుడు హైడ్రా సిస్టమ్ అని పెట్టారు కదా! హైడ్రా సిస్టమ్ వల్ల అసలు యూజ్ ఉందంటారా? లేదంటారా? హైడ్రా సిస్టమ్ వల్ల ఉంది. థాంక్ యూ.